Guys, welcome to the Job Information Daily ఛానల్. ఈరోజు ఒక కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. నోటిఫికేషన్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అతి తక్కువ టైంలోనే మీ కామెంట్కి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మనకి వచ్చిన కొత్త నోటిఫికేషన్ ఏంటంటే CSIR నుంచి నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చింది. మన సొంత రాష్ట్రంలోనే సొంత జిల్లాలోనే ఉద్యోగం చేసే అవకాశం 10th మరియు ఇంటర్తో గొప్ప ఎగ్జామ్. మోడ్ ఆఫ్ ఎగ్జామ్ అనేది ఒక సింగిల్ రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ సింగిల్ రిటర్న్ టెస్ట్ అనేది OMR బేస్ లేదా కంప్యూటర్ ఆబ్జెక్టివ్ బేస్ అనేది ఉంటుంది. ఓన్లీ ఇంగ్లీష్ మరియు హిందీ మీడియంలోనే ఉండడం జరుగుతుంది. స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామ్ 10th నుంచి 12 వరకు ఎంత స్టాండర్డ్లో సబ్జెక్ట్ అనేది ఉంటుందో అంత స్టాండర్డ్లోనే ఎగ్జామ్ కండక్ట్ అనేది చేయడం జరుగుతుంది. టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 2 hours ఉంటుంది. ఓకే. ఏజ్ రిలాక్సేషన్ SC ST OBC EWS ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇందులో మెన్షన్ చేయడం జరుగుతుంది. మీరు పూర్తిగా డీటెయిల్గా చదవండి. ఓకే. మోడ్ ఆఫ్ ఎగ్జామ్ సిలబస్ అనేది జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 100 క్వశ్చన్స్ 100 మార్క్స్, 0.25 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండడం జరుగుతుంది. ప్రిఫరెన్స్ టెస్ట్ స్టెనోగ్రాఫర్ అంటే ఇది స్టెనోగ్రాఫర్కి సంబంధించింది. జూనియర్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్ది. ఇంగ్లీష్ హిందీలో అనేది 50 minutesలో 70 words అనేది టైప్ చేయాలి. 65 minutesలో 90 words అనేది టైప్ చేయాలి. హిందీ అండ్ ఇంగ్లీష్. ఓకే. హౌ టు అప్లై అనేది ఎలా అప్లై చేయాలి? ఈ వెబ్సైట్లో అఫీషియల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరుగుతుంది. నేను డిస్క్రిప్షన్లో పెట్టాను, అప్లై చేయండి. ఓకే. ఏమేమి డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాలి ఆన్లైన్ అప్లికేషన్స్లో? ఓకే. ఎంత MBలో ఎంత KBస్లో సబ్మిట్ చేయాలి? 10th మార్క్షీట్ మేము 12th మార్క్షీట్ అండ్ డిప్లొమా, గ్రాడ్యుయేషన్ అండ్ అడిషనల్ ఏమైనా క్వాలిఫికేషన్స్ ఉంటే ఇడ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, కేటగిరీ సర్టిఫికేటు, ఇడ ఆబ్జెక్టివ్స్ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్ ఇంకా అదర్స్